బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కమిటీ పిలుపు మేరకు స్టేట్లో అన్ని బీసీ సంఘాలు జేఏసీ ఏర్పడడం జరిగింది. ఆ స్టేట్ బీసీ జేఏసీ ఆధారంలో అన్ని రాజకీయ పార్టీలకు రేపటి బంధు సహకరించాలని కోరితే అన్ని రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు సహకరిస్తా మద్దతు ఇస్తాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము ఈ రాష్ట్ర బంధు మద్దతు ఇస్తున్నట్టు తెలిపినందుకు ఆ పార్టీకి ఆ బీసీ ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో డిసిసి అధ్యక్షులు ప్రభుత్వ ఆది సీనన్న గారిని మేము బీసీ సంఘాలుగా రేపటి బంధుకు సహకరించి మద్దతు ఇవ్వాలనే మా విజ్ఞప్తి మేరకు స్పందించి మేము రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంధుకు డిసి అధ్యక్షుని హోదాలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం, వాళ్ళ క్యాడర్కు వాళ్ళ మనశాఖ అధ్యక్షులు కూడా బంధులో పాల్గొని తెలియజేయడం పట్ల మేము ఆయన ఆసీనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆలయ గారిని కూడా మా బీసీ సంఘాలుగా కలవడం జరిగింది. ఆయన కూడా రేపటి బంధుకు వాళ్ళ పార్టీ క్యాడర్కు వాళ్ళ పార్టీ పండశాఖ అధ్యక్షులకు అందరికీ మేము బంధులో పాల్గొనాలని చెప్పి ఆదేశాలు ఇస్తామని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ప్రధాన పార్టీలు మద్దతు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలో 42% రిజర్వేషన్ల కొరకు మేము కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనగా ఇస్తున్న బంధుకు సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కేంద్రం అదే మండలాల్లోని అన్ని హోటల్స్, ఆర్టీసీ డిపో, అదేవిధంగా బ్యాంకులు, అన్ని విద్యా సంస్థలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు అన్నీ మా బంధుకు సహకరించి వాళ్ళందరూ మూసివేసి సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ 42% రిజర్వేషన్లను సాధించుకునే వరకు మేము బీసీ సంఘాలుగా రేపటి బంధుదే కాదు తర్వాత కూడా నిరంతరమైన కార్యక్రమాలు సాధించుకునే వరకు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు అన్ని బీసీ సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు రేపు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో బంధులో విజయవంతం చేసేందుకు పాల్గొనాలని చెప్పి మరొక ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ.